ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఆరాధన వర్తమానంలోనికి మనం వెళదాం. దయచేసి నాతో పాటు మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. ప్రభు తన చదవబడినటువంటి లేఖన భాగమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మరి ఒకసారి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగిన దేవా, మీరు ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చింటున్నారు. మా బలహీనతలను బట్టి మా పైన మీ కోపము రగులుకుంటూ ఉంటుండగా మీలో ఎవరైనాను ఒకడైనాను మా ప్రభా నీతిని సత్యమును అనుసరించేటువంటి వారు ఉన్నాడేలా క్షమించుస్తానని చెప్పి సెలవిచ్చి ఉంటున్నారు. ప్రభా, మరి మాలో ఉన్నటువంటి బిడ్డలను మీరు కంది ఒప్పుకున్నటువంటి బిడ్డలను మీరు కనికరించినారు. మా ప్రభా మమ్మల్ని క్షమించి ఉంటున్నారు. దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలి. అయినప్పటికీ మీ ఉగ్రత మా మీద వచ్చినప్పుడు మా ప్రభా మీరు గొడ్డలుగా మా పైన మా తండ్రి మమ్మల్ని నరికివేయ నిమిత్తమై చెట్టు వేరును ఉంచి ఉంటున్నారు. మా ప్రభా దాన్ని బట్టి మరొకసారి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క గొప్పతనాన్ని మా ప్రభా మీ వాత్సల్యతను మీ యొక్క ఆదరణను ప్రభా మేము గుర్తించడానికి మా కనులు తెరవండి. ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభా శ్రద్ధతో భక్తితో సంతోషంతో ఆనందంతో మా ప్రభా మేము మా తండ్రి తప్పించబడినటువంటి బిడ్డలమని ఎరిగి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచులాగానే సిద్ధపరచండి. దేవా మీ యొక్క వాత్సల్యత మా పైన మా తండ్రి దినదినము నూతనముగా పుట్టుచూ ఉన్నది కాబట్టి మా ప్రభా మీరు మమ్మల్ని క్షమించిన వారుగా ఉంటూ ఉన్నారు. మా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించిన వారుగా ఉంటున్నారు. మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన బిడ్డలుగా మీరు ఉంటూ ఉండగా మా మొదటి స్థితిని మేము తెలుసుకోగలటానికి సహాయం దయచేయమని ఇప్పటి వరకు నువ్వు మీ యొక్క సన్నిధిలో యథార్థముగా సత్యముగా ఒప్పుకున్నటువంటి బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనాలు. మా ప్రభా మరి ఆరాధన సమయంలో కూడాను మీరు చేసినటువంటి మేలు ఉపకారాలను తలపోసుకుంటూ మా ప్రభా నూతనమైన తలంపుతో ముందుకు సాగలాగిన సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ దేవుని మా మధ్యలో ఉంచండి. అయోగ్యుని బలహీన ప్రభా మీకు సిలుచాటును మరుగుపరచుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగముల ప్రకారంగా మరి కొన్ని అంశాలు కొన్ని విషయాలు మీ గమనంలోని నేను తీసుకుని రావాలని కోరుతూ ఉన్నాను. ప్రభువు మనల్ని కనికరించినాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించేలాగన సహాయం చేసినాడు. కానీ దానికంటే ముందు ఈ కొద్ది భాగాలను చదువుకున్నటువంటి లేఖన భాగాలను మరొకసారి ధ్యానంగా వినాలని, అలాగున ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచన కలిగి మీకు ఈ నూతన సంవత్సరం ఇచ్చాడో శ్రద్ధగా దానిని గ్రహించిన వారై మీరు ఆయనను ఎరిగి ఆయన ఆంతరంగాన్ని ఎరిగి మీరు ఆయనను ఆరాధించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, రండి. అనేక సంగతులు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. చాలా గంభీరమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఒక దైవజనుడు అనేవాడు జాన్ గారు అని. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ చాలా పాతకాలంలో ఉన్నటువంటి హెబ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడు ఆయన దేవుని గ్రంథం ఒక గని అని చెప్పేవాడు. గని అంటే ఏంటంటే ఎంత తవ్వుతూ ఉంటే అంత వస్తూనే ఉంటుంది. అది మామూలు గని కాదు, గొప్ప నిధి. మన యొక్క జీవితంలో కావాల్సినటువంటి సంగతులన్నీ విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అది మంచి కానీ చెడ్డే కానీ అన్నీ కూడాను స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రతి మనుషునికి కలిగేటువంటి ఆలోచన లేకపోతే ప్రశ్న, ప్రతి ప్రశ్నకు జవాబు ఇందులో మనకు దొరుకుతూ ఉంది. ప్రియులారా, మరి ఒక విషయంలో నేను మరి ఒప్పుకోలు సమయంలో చాలామంది యవనస్తులు
ఒప్పుకోలు ప్రార్థన చేస్తారనుకున్నాను, కానీ చాలామంది పెద్దవాళ్ళు చేసినారు. యవనస్తులందరూ కూడా దే ఆర్ మిస్సింగ్ ద గోల్. ప్లీజ్ యవనస్తులు ముందుకు రావాలి. కొద్దిమంది మాత్రమే యవనస్తులు మరి ఒప్పుకోలు చేసినారు. దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ జీవితం గురించి. కనీసం ఈ ఆరాధన సమయంలోనైనా సరే ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించి మీరందరూ కూడాను ఆరాధన చేయాలని. బ్రదర్, ఐ రిక్వెస్ట్, ఆరాధన సమయంలో యవనస్తులకు ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్, థ్యాంక్ యూ. ఆరాధనలో యవనస్తులు ఎక్కువగా, కనీసం ఆరాధన సమయంలోనైనా సరే. మరి నేను మీకు రెఫరెన్స్ చూపిస్తూ చెప్పమంటారా, కథలాగా చెప్పమంటారా? చెప్పండి. రెఫరెన్స్ చూపిస్తూ అనంటే ఇది ఎక్కడ ఉంది, బైబిల్ గ్రంథంలో ఏమైంది, అదే అలాగే చెప్పమంటారా, కథలాగా చెప్పమంటారా? ఎస్ ఏమ్మా, రెఫరెన్స్ కావాలా? రైట్, సరే. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడబడినటువంటి మాట. ఎప్పుడు గొడ్డలి చెట్టు వేరు దగ్గరికి వస్తుందో తెలుసా? ఎప్పుడు గొడ్డలి అనేటువంటి గొడ్డలి ఏం చేస్తుంది? చెట్టు వేరు దగ్గరికి వచ్చిన ముద్దు పెట్టుకుంటుందా? దాన్ని ఏమైనా పెంచుతుందా? లేకపోతే దాన్ని ఏం చేయబోతుంది ఇది గొడ్డలి? ఎస్, గొడ్డలి చెట్టు దగ్గరికి వచ్చేది ఎందుకంటే దాన్ని గొప్ప చేయడానికో దాన్ని ముద్దు పెట్టుకోవడానికి కాదు. గొడ్డలి చెట్టు వేరు దగ్గరికి వచ్చిందంటే అది నరికివేయబడటం కోసం గొడ్డలి చెట్టు వేరు దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది గొడ్డలి చెట్టు దగ్గరికి వచ్చింది. దానికంటే ముందు ఎందుకు వచ్చింది అనంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త, నాకేంటంటే బైబిల్ పెద్దగా చదవటం ఆశ, కానీ ఇంకొంచెం పెద్ద బైబిల్ పట్టుకున్నాను, గబగబా తిప్పడం రాదు. అందుకే మీరు నాకు సాయం చేస్తారనుకుంటున్నాను. మరి అందరూ చదవాలి దయచేసి. మధ్యలో వాళ్ళు, చివరి వాళ్ళు, కొంతమంది మాత్రం చదువుతున్నారు. దేవుని యొక్క వాక్యం అందరం చదవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఎస్, నేను నిజమైన సంఘంలో ఇలాంటి పోటీ ఉంటే చాలా సంతోషం. అర్థమైందా? నేను చదవాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఆరాధన చేయాలి, నేను ఒప్పుకోవాలి అని చెప్పండి, చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఎస్, ఇక్కడ ఏమంటానంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలమ్మా, ఆయన ఎవరంటండి? వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయం చేసేటువంటి వాడు. వ్యవసాయం చేసేటువంటి వాడు పంట పండిస్తాడు. ఈయన మొదటి నుంచి కూడాను పంట పండించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఎవరు ఈయన అని చెప్పనంటే, నా తండ్రి. నా తండ్రి అని అంటే ఎవరు? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, అంటే మన దేవుడు. మన దేవుడు ఎవరు? వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయకుడైనటువంటి వాడుగా ఉండి ఆయన ఆశపడినటువంటి వాడు ఏంటంటే, ఆయనకంటే ఒక మంచి ఆశ ఉంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఎస్, ఆ మాట కోసం నేను చదివిపించిన అనమాట. ఏ మాట కోసం అంటే, నా తండ్రి వ్యవసాయకుడు, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక పొలం. అర్థమైందండి? మనకు కూడా చాలా పొలాలు ఉంటాయి, లేకపోతే చాలా ఇళ్ళు ఉంటాయి ఒక్కొక్కరికి. అందులో ఇష్టమైంది ఒకటి ఉంటుంది. ఇది మా నాన్నగారు ఇచ్చింది తెలుసా, ఇది మా పూర్వీకులది తెలుసా, ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఉంటాయి. చాలామంది పిల్లల్లో కూడా అంతే కదా. 5 పిల్లలు ఉన్నారనుకోండి, వీడంటే నాకు భలే ఇష్టం అంటాడు. అక్కడ కొంచెం ఇష్టమైన ఉంటుంది అనమాట. ఈ మాట కోసం నేను చదివిపించాను. ఇక్కడ ఏంటండి, ఆయన ఏమంటున్నాడండి, నాకు ఇష్టమైనటువంటి పొలము ఒకటి ఉంది. ప్రియులారా, దేవుడికి, వ్యవసాయకుడికి ఇష్టమైనటువంటి పొలం ఒకటి ఉండిందట. ఆ ఇష్టమైనటువంటి పొలంలో ఆయన ఏం చేసినాడంట? అది ఎలాంటి ఇష్టమైనటువంటి పొలం అంట? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. అక్కడ సత్తువ కలిగి భూమి అని లేదు నాన్న. అది ఆ మాట, ఇష్టమైనటువంటి పొలం. ఆ ఇష్టమైనటువంటి పొలంలో సత్తువ కలిగినటువంటి భూమి. అది ఆ ఇష్టమైనటువంటి పొలంలో సత్తువ కలిగిన, చదువుతలే మాట.
సత్తువ భూమి గల కొండ మీద, అక్కడ సత్తువ భూమి గల కొండ మీద ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఆయనకు ఇష్టమైనది. ఆ ఇష్టమైనటువంటి తోటలో ఆయన దానిని బాగుగా తవ్వి అందులో రాళ్ళన్నిటిని ఏరివేసి చదును చేసి అక్కడ ఏం చేసినాడు, ఒక మంచి ద్రాక్ష, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష గింజలను నాటాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష దానిని నాటాడు. ఎటువంటి శ్రేష్టమైందంటే అది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో అది ఎటువంటి ద్రాక్ష అట, శ్రేష్టమైన ద్రాక్ష, శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైనటువంటి విత్తనం. నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షలాగా కాదు, నిక్కమైనటువంటి విత్తనం. వ్యవసాయదారునికి ఈ మాటలు, ఈ భాష అర్థమవుతుందన్నమాట. నేను ఆయనకి ఇష్టమైనటువంటి దాంట్లో ఇంకా మంచిది, నిక్కమైనటువంటిది, ద బెస్ట్ అనేటువంటి దానిని నేను నాటాను. అర్థమవుతుందండి. తండ్రి తన బిడ్డలకు ఏది కావాలంటే అది ఇస్తానంటాడు. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది నాటుతాడు. ఎందుకంటే వాళ్ళ మీద గురి ఆయనకు. నా వాడు బాగా చదువుతాడు, మా వాడు నా పేరు తెస్తాడు, మా వాడు మా వంశానికి చాలా అభివృద్ధి తెస్తాడు అనేటువంటి గురి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఏం కావాలో అడగరా నువ్వు, నీకు ఎంత కావాలంటే సరే నేను అడిగి పంపిస్తా అంటాడు. మనం హాస్టల్లో చదువుకుంటుంటే కదా. ఎందుకని? నువ్వు పెద్దోడు అవుతావు, ప్రయోజకుడు అవుతావు, నేను గొప్పవాడిని చేయడం కోసం ఏదైనా సరే అని చెప్పేసి అటువంటి నిక్కమైనటువంటి ఆలోచన కలిగి ఆయన నాటాడు. నాటిన తర్వాత అది పెరిగింది. అది పెరిగిన తర్వాత దాని చుట్టూ కాపు కాశాడు. ఆ కాపు కాస్తూ దానిని కాపాడుతూ వచ్చినాడు. అలాగిన కాపు కాపాడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, దాని చుట్టూ కావలి ఉంటూ వచ్చినాడు. ఏమన్నా పురుగు వస్తుందేమో, ఏదైనా పశువు వస్తుందేమో, దాని మీదకి ఏదైనా మనుషులు కానీ ఏదైనా పడవేస్తారేమో అని చెప్పేసి ఆయనే కంచిలాగా ఉంటూ వచ్చినాడు. ఆయనంట దివారాత్రములు కాపాడుతూ వచ్చినాడంట. దివారాత్రులు కాపాడుతూ వచ్చినాడంట. అలాగిన దివారాత్రములు కాపాడుతూ వచ్చినటువంటి సంగతిని ఏమైపోయింది అక్కడ, ఎందుకు దాన్ని అంతగా దేవుడు చేసినాడు, ఎందుకు ఆ విధంగా చేసినాడు అని చెప్పనంటే, ఇది పెరగాలి, పెద్ద అవ్వాలి, మంచి ఫలము, మంచి పుష్పాలు పుష్పించాలి, పుష్పం పుచ్చిన తర్వాత మంచి ఫలాలు కావాలి. ఇది వ్యవసాయదారుడి యొక్క ఆలోచన. అంతేనా? వ్యవసాయదారుడు అదే కదా కోరుకునేది. నేను వేసినటువంటి ప్రతి గింజ, నేను నాటినటువంటి ప్రతి నారు ఎదగాలి, అది గొప్ప ఫలాన్ని తీసుకురావాలని. తప్పేమైనా ఉందా ఇందులో? ఇందులో ఏం తప్పు లేదు. కాబట్టి మన తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు గింజను నాటాడు. గింజను నాటడంతో దానికి ముందు ఆ దాన్నంతా చదును చేసినాడు. రాళ్ళు రప్పులు తీసేసినాడు, గుల్ల చేసినాడు, దానిలో చదును చేసి నీరు కట్టి మంచి గింజగా నాటినాడు. నాటిన తర్వాత దాని చుట్టూ కంచె వేసినాడు. కంచె వేసిన తర్వాత కాపలా కాసినాడు. ఇక నెక్స్ట్ ఆయన ఆశపడుతూ వచ్చింది ఏంటంటే, ఇక మీదట నాకు మంచి ఫలం వస్తుందని. ప్రియులారా, ఆ ద్రాక్ష చెట్టు మరెవరో కాదు, నువ్వే. ఆ ద్రాక్ష చెట్టు మరెవరో కాదు, నువ్వే. ఈ రామగుండం అనేటువంటి స్థలంలో నిన్ను ఆయన గొప్పగా ఎంచినాడు. నువ్వు మంచి ఫలం అవుతావని ఆశపడ్డాడు. అన్నీ కావాల్సిన సమస్తం ఇచ్చిట. నీ ఉద్యోగం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ శక్తి కావచ్చు, నీ బలం కావచ్చు, నీ కాళ్ళు కావచ్చు, నీ చేతులు కావచ్చు, వీటన్నిటితోటి నాకు పనికొచ్చే విధంగా నువ్వు ఎదుగుతావు అని ఆ వ్యవసాయదారుడుగా ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆశపడ్డాడు. ఆయన అంతరంగంలో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? ఆయన యొక్క మాట వినాలని, ఆయన చెప్పినటువంటి విధంగా నువ్వు నడుచుకోవాలని ఆయన ఆ విధంగా నిన్ను కోరుతూ వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన మాట వినేవారుగా మనం ఉండాలని ఆయన కోరుతూ వచ్చి ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 29 ఆ
దుష్క్రియలు మళ్ళీ ఒకసారి చదువుతాలి ఆ మాట. నీవు ఈ లోకానుసారమైనటువంటి వాటిని అనుసరించకుండా నడుచుకుంటావని, ఏమి నువ్వు ఈ పద్ధతులన్నిటినీ కాకుండా దేవుని యొక్క ఇష్టమైనటువంటి విధంగా నువ్వు ఎదుగుతావని ఆయన కోరింటున్నాడు. అక్కడ చెప్పబడుతున్నటువంటి సంగతి ఏంటంటే, అందులో స్త్రీయే కానీ పురుషుడే కానీ కుటుంబమే కానీ దేవునికి విరుద్ధంగా దేవుని మీద నుండి తొలగిపోయేటువంటి హృదయం కలవారు ఉండకూడదని, దేవుని మీద నుండి తమ హృదయం తప్పిపోయేటువంటి కుటుంబం కానీ, దేవుని మీద నుండి తన హృదయం తప్పించుకున్నటువంటి స్త్రీ కానీ, దేవుని మీద నుండి తన యొక్క హృదయాన్ని తొలగించుకున్నటువంటి పురుషుడే కానీ ఆ విధంగా ఉండకూడదు. అందరూ కూడాను నా మాట వినేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతూ వచ్చినాడు. 10వ అధ్యాయం 13వ వచనంలో కూడాను ఇంకొక తలంపు ఉంది. అక్కడ ఇదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము చాలు తల్లి. ఎందుకు దేవుడు ఈ విధంగా కోరుకుంటున్నాడు? నా మాట వినాలని, వారి హృదయం నా మీద ఉంచాలని ఎందుకు కోరుకుంటున్నాడంటే, మీ మేలు కోసమే. మీరు నా మాట వింటే మీకు మేలు, మీ హృదయం నా మీద ఉంటే మీకు మేలు. అందుకోసం ఇక్కడ మిమ్మల్ని నాటినటువంటి మీ హృదయంలో ఆయన ఉండాలని ఆశపడ్డాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ విధంగా నువ్వు ఆశపడినప్పుడు ఏ విధంగా మరి ఏ విధంగా ఎదుగుతావు అంటే, ఆయన మీద నీ దృష్టి ఉంచినప్పుడు, ఆయన నీకు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు, ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఆయనలో నువ్వు బలపడబడిచినప్పుడు ఆయనలాగా నువ్వు ఎదుగుతావు. అక్కడ చెప్పినాడు ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, శ్రేష్టమైనటువంటి నిక్కమైనటువంటి కాయ ఇందులో రావాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అంటే మంచి ఫలం రావాలని కోరుకున్నాడు. అర్థమవుతుందండి? ఆయన మాట వింటే నీలో మంచి ఫలం వచ్చేది. ఆయన మాట వింటే, ఆయన మార్గంలో నడుచుకుంటే నువ్వు ఆయన కోరుకున్నటువంటి రీతిగా ఫలించేటువంటి వాడవు, ఫలించేటువంటివి దానవు. అది ఆయన యొక్క ఉద్దేశం, నా మాట వినాలని. ప్రియులరా, ఆదాము అవ్వను కూడాను తోటలో పెట్టింది ఎందుకు పెట్టాడు ఆయన మాట వింటాడని కదా. ఆదాము అవ్వను దేవుడు తోటలో పెట్టలేదా? మర్చిపోయినారా? ఏ తోట అంటారా? పిల్లలు మంచివాళ్ళు. ఆ తోటలో పెట్టింది ఆయన మాట వింటారనే. కానీ ఆది పురుషుడైనటువంటి ఆదాము తప్పిపోయినాడు. అదే రీతిగా మన జీవితాలలో కూడాను ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన యొక్క మాట వినాలని ఆశపడుతూ పెట్టి ఉంటున్నాడు. కానీ మనం సంభవించినటువంటిది ఏంటో తెలుసా? అక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని భయంకరమైనటువంటి మాటలు మనకు వినికిడికి రాబోతున్నాయి. దయచేసి చూడండి. ఆయన ఏమని కోరుకున్నాడు? మంచి గింజ పెట్టాను కదా, మంచి మొక్క పెట్టాను కదా, మంచి నాటాను కదా, అందులో నాకు న్యాయం కావాలి అని కోరుకున్నాడు. తప్పేమైనా ఉందా? వ్యవసాయదారుడు కోరుకున్నటువంటిది ఏంటి? మంచిది కావాలన్నప్పుడు న్యాయం మంచిదా కాదా? న్యాయం కావాలని కోరుకున్నాడు. న్యాయం కావాలని కోరుకున్నప్పుడు ఏమొచ్చిందంటే అక్కడ బలత్కారం. న్యాయం కోసం ఎదురు చూసినాడు, బలత్కారం వచ్చిందట. నీతి కోసం చూసినాడు, అక్కడ ఏమొచ్చిందంట? రోదన వచ్చిందంట. ప్రియులరా, ఇది ఆ యొక్క తోటలో ఆయన ఎదురు చూసినప్పుడు, ఆయన న్యాయం కోసం అనుకున్నప్పుడు బలత్కారం వచ్చిందంట. ఇది ఈ లోకంలో ఉంటున్నది. చిన్న బిడ్డగా శిశువు పుట్టినప్పుడు ఈ శిశువులు ఏ కులంలో కానీ, ఏ మన వంశం కానీ, సర్దార్జీ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ, సిక్ కానీ, మరి లేకపోతే క్రిస్టియన్ కానీ, ఎవరైనా సరే శిశువుగా పుట్టినప్పుడు ఈ శిశువులో ఏదైనా కల్మషం ఉంటుందా? ఎప్పుడైనా చూసారా? ఆ శిశువులో ఏదైనా దోషం ఉంటుందా? ఏమాత్రం దోషం ఉండదు. ఆయన నాటినటువంటి మొక్కది, ఆయన నాటినటువంటి గింజ అటువంటిది. కానీ క్రమక్రమంగా ఎదిగొకటి అందులో ఏమైపోయింది? న్యాయం కోసం దేవుడు కోరుకున్నప్పుడు అందులో ఏం వచ్చిందంట? బలత్కారం వచ్చిందంట. బలత్కారం అంటే అన్యాయం కదా. బలత్కారం అంటే అక్రమమే కదా. ప్రస్తుతం దేవుడు కోరుకున్నటువంటి మనలో న్యాయానికి బదులుగా అన్యాయం ఎక్కువైపోయింది.
అవునా కాదా? ఒప్పుకుంటారా? అన్యాయం ఎక్కువైపోయింది, బలాత్కారం ఎక్కువైపోయింది. నీతిగా అందరూ సంతోషంగా, నీతిగా, యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటూ వచ్చినాడు. కానీ అక్కడ ఏమైపోయింది? రోదన, అందరికీ దుఃఖం, అందరికీ బాధ, అందరికీ శ్రమ, అందరికీ వేదన. దేనికి? ఒక్క అవినీతిపరుడు మరి మన మధ్యలో ఉన్న ఆకాను లాంటి కార్యాలు జరుగుతాయి. ఆకానంటే గుర్తున్నాడా అమ్మా? చెప్పండి. నిద్రపోతున్నాను లేపాల్సి వస్తుంది. పెంతెకోస్తు సంఘంలో అయితే చాలా బాగుంటుంది మీ మీటింగ్లు. చెప్పండి హల్లెలూయా అనగానే అందరూ నిద్రపోయి లేపుతారనమాట. నేనేమో హల్లెలూయా చెప్పకూడదు ఇక్కడ. ఎందుకు? అందు గురించి మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకని? ఏదైనా మనం అని చెప్తారనుకుంటున్నాను, కానీ మీరేమో అది కూడా మీరే చెప్పండి అంటున్నారు. ఆకాను అని చెప్పంటున్నాను, అది కూడా మీరే చెప్పండి అంటున్నారు. అర్థమవుతుందా? మీరు నిద్ర లేవాలని. 12 గంటలు అయిపోయింది, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. కానీ క్రొత్త సంవత్సరం దేవుడు మనకి ఎట్లా ఇచ్చినాడు? ఎలాగా ఇచ్చి ఉంటున్నాడు అనేటువంటి సంగతి తెలుసుకోవాలంటే ఇది మనం తెలుసుకోవాలి. ఏమని? దేవుడు కోరుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. న్యాయం కావాలని కోరుకుంటున్నాడు, బలాత్కారం జరుగుతోంది. నీతి కావాలని కోరుకుంటున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది? రోదన వినపడుతోంది. కొంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు సంతకాల కోసం. అది ఇన్కమ్ సర్టిఫికేట్ అని, క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇంకో సర్టిఫికేట్ తిరిగితే నాకేంటంట అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇవ్వందే సంతకం పెట్టరు, తిప్పుకుంటారు. ఈ మధ్య ధరణి భూమి, నా భూమి లాక్కున్నాడు, నీ భూమి లాక్కున్నాడు, ఇవన్నీ కూడా తిరుగుతున్న పనులు కావటం లేదు. మీరు తిరగట్లేదు కాబట్టి మీకు తెలియదు. బయట చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎందుకని? అక్రమం జరుగుతుంది, నీతి లేదు. ఏ ఆఫీసుకి పోయినా కూడా ఏదో ఒకటి అడుగుతున్నారు కాబట్టి రోదన. అవునా కదా? అనరే రైట్. ఓకే, ఇటువంటి పరిస్థితి లోకంలో సంభవిస్తుంది. ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదేంటి, నేను అనుకున్నటువంటి సంగతులన్నీ కూడాను మరి వేరువేరుగా అయిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడాను ఈయన నాటినటువంటి విధంగా లేరు. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ విధమైనటువంటి పంటలు పండలే. ఆయన మంచి శ్రేష్టమైనటువంటి నిక్కమైనటువంటి ద్రాక్షగా, తీయని ద్రాక్షగా నాటినాడు. కానీ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎటువంటి ద్రాక్ష కాసిందంట? బాగా త్రవి ఏరి నాటినప్పుడు దాని మధ్యను బురుజు ఒకటి వేయించి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను. కానీ ఎదురు చూస్తూ వచ్చాడు. కానీ ఏం ద్రాక్షలు అంటండి? కారు ద్రాక్ష. విన్నారా ఎప్పుడన్నా కారు ద్రాక్షలంటే? కారు ద్రాక్షాలంటే తెలుసా మీకు? ఒట్టి మంచి పండ్లు నాన్న తీసుకొస్తే తినటం తెలుసు, కానీ అందులో మంచిది చెడ్డదేది తెలియదు. అందులో కారు ద్రాక్ష అంటే తీయగా ఉండదు, అది చేదు ఉంటుంది. నోట్లో పెట్టుకోవడం అంటే అని చెప్పండి. అప్పుడు కాకరకాయ కంటే చేదుగా ఉంటుంది. కాకరకాయ తిన్నారు ఎప్పుడు? అట్లాంటి మేము తినమంటారా? రైట్. చేదు ద్రాక్ష, కారు ద్రాక్ష అంటే అది దేవుడు కోరుకుందేమో మంచి ద్రాక్ష, కాసింది ఎటువంటిది? కారు ద్రాక్ష. ప్రియులరా, ఇది దేవుడు కోరుకున్నప్పుడు జరిగినటువంటి సంగతి. ఇది మరి లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంగతి. అంత మాత్రం కాదు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32వ వచనంలో కూడాను, ద్వితీయోపదేశకాండం 32 త్వరగా బాయ్స్ మీరు వెనకబడిపోతున్నారు, మీరు బైబిల్ చదివారు, నిద్రపోతున్నట్టున్నారు. ప్లీజ్ గెట్ రెడీ. 32 వాళ్ళ ద్రాక్షవల్లి సోదమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలంలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు ఏం పండ్లు అంట తెలుసా మీకు? ఎటువంటి పండ్లు అంట? పిచ్చి ద్రాక్ష పండ్లు. ఎప్పుడైనా విన్నారు అసలు? ద్రాక్ష పండ్లు, పిచ్చి ద్రాక్ష పండ్లు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా మరి పట్టణంలో కాదు, పల్లెటూరులో కూడా పోవాలి. పల్లెటూరులోకి పోతే చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లతో పాటు కొన్ని కాయలు ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు చెప్తారన్నమాట, అరే అది తినవద్దురా, అది తింటే ఏమైపోతారు తెలుసా? అది తింటే ఏమైపోతారు? పిచ్చిదిరా, అది పిచ్చిది, మంచిది కాదు. కాకరకాయలు ఉన్నాయి, కీకరకాయలు కూడా ఉన్నాయి తెలుసా మీకు?
రోడ్డు మీద పోతామని చెప్పుంటే దోసకాయలు ఉన్నాయి, వేరే విధమైనటువంటి కాయలు కూడా ఉన్నాయి. అర్థమైందా? గన్నేరు కాయలు ఎప్పుడైనా విన్నారా? గన్నేరు కాయలు అది కూడా కాయే, చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అనమాట. బాదం పప్పు లాగా ఉంటుంది అది, దాని లోపల పప్పు కూడాను. కానీ అది మంచిది కాదు. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారన్నమాట ఇవన్నీ. దేవుడు కోరుకుంది మంచిది, కానీ అక్కడ ఏం పుట్టింది? పిచ్చిది పుట్టింది. అర్థమవుతుందండి? మనుషులు అన్ని తలంపులు, దేవుడు మనుషుల్లో మంచి తలంపులు పెట్టాడు. దేవుడు మంచి మంచి బిడ్డలుగా ఎదగాలని ఆశపడ్డాడు. కానీ పిచ్చి తలంపులు, పిచ్చి కార్యాలు, పిచ్చి పనులు చేస్తుంటున్నాం, ఏలావేరి పనులన్నీ చేస్తుంటున్నాం. ప్రియులరా, ఎంతగా దేశం చెడిపోతూ వచ్చిందంటే ప్రతి వారు కూడాను తమకిష్టమైనటువంటి విధంగా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటూ ఉన్నారు. దేవుడు కోరుకుంది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అందులో 33వ వచనంలో ఏమనుందంటే అందులో విషం ఉందట. ఏముందది? వారి ద్రాక్షరసము, వారి ద్రాక్షరసము విషంతో కూడుకుంది. ప్రియులరా, ఆ విషం తింటే ఏమైపోతారు? చచ్చిపోతారు. ప్రియులరా, దేవుడు కోరుకున్నది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. దీన్ని బైబిల్ భాషలో ట్రాన్స్లేట్ చేస్తే ఏమి చెప్పంటే దేవుడు నీతిమంతులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడాను తమ హృదయమును అనుసరించిన వారై, తొలగిపోయిన వారై పాపం చేసినారు. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. కాబట్టి నువ్వు చేసే పని వలన వచ్చేది ఏంటండి? చెట్టు, పిచ్చి చెట్టు, పిచ్చికాయ. చెట్టు మంచిదే, చెట్టు మంచిదే, కానీ దానిలో కారు ద్రాక్షలు, పిచ్చి ద్రాక్షలు, చెడ్డ ద్రాక్షలు, అందులో విషం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ప్రియ సహోదరుల సహోదరి, ఇది పరిస్థితి. ఈ విషయం ఎందుకు వచ్చింది అని చెప్పానంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10. చేదైనటువంటి వేరు, చేదైన వేరు మీలో ఏమన్నా ఉందేమో చూసుకోండి అంటున్నాడు. ఎందుకు? ఆ వేరు మీ లోపల వచ్చింది. అది ఎట్లా వచ్చిందో తెలియదు. దేవుడు నాటినటువంటిది మాత్రం మంచిదే. ఆ వేరు అంటే మీ రహస్యమైన పనులు. జ్ఞాపకం పెట్టుకోండి. వేర్లు ఎక్కడుంటాయి? వేర్లు భూమి పైన ఉంటాయా, భూమి లోపల ఉంటాయా? భూమి లోపల ఉంటాయి. భూమి లోపల ఉంటే ఎవరికైనా కనపడతాయా? ఎవరికి కనపడు. మనుషులను కూడా మనం అంతే. పైకి మాత్రం తెల్ల చొక్కాలు, తెల్ల ప్యాంట్లు, తెల్ల చీరలు, తెల్ల బట్టలు వేసుకొని ఉంటాం. కానీ మన వేరు ఎలా ఉందో తెలియదు, మన లోపల ఎలా ఉందో తెలియదు, మనం ఏం ఆలోచన చేస్తున్నాం తెలియదు. అర్థమవుతుందండి? మన వేర్లు ఏమైపోయినాయి చెప్పరే? అయ్యో, చేదైపోయింది. మన వేరు చేదైపోయింది. అందుకని కాయలు చేది వస్తున్నాయి. మన పిల్లలకి చేదు వేరులుగా ఉన్నాం కాబట్టి మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాం. మన పిల్లలు మన కాయలు. మన ఇంట్లో పెరుగుతున్నటువంటి పిల్లలు మన కాయలు. దేవుని యొక్క వాక్యం గురించి కానివ్వండి, దేవుని యొక్క ప్రార్థన గురించి కానివ్వండి, దేవుని యొక్క మరి సంగతుల గురించి కానీ వారికి మనం చెప్పకుండా అందరం కలిసి అదే టీవీ పెట్టుకుంటున్నాము, అదే సీరియల్ చూస్తున్నాము, అదే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాము, అదే దృశ్యం. పిల్లలకు ఈ మధ్య టాయ్స్ కూడా కొనిచ్చేది ఎటువంటి టాయ్స్ తెలుసా? పిల్లలకి మేము చిన్నప్పుడు గిలకాలి ఇటు సౌండ్ వస్తే అట్లాంటివి కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఎట్లాంటివి కొనిస్తున్నారు? ఇట్లాంటివి కొనిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నాం మనం? ఎందుకు? మన చేదు వేరు ఉంది కాబట్టి, మన చేదైనటువంటి ఆలోచనలు కాబట్టి, ఆ చేదైనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు కూడాను అలాగే పెంచుతున్నాం. అందుకని పిచ్చి పిల్లలు పుడుతున్నారు, పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు కదా ప్రియులరా. అందుకోసమే మన దేవుడు గొడ్డలి తీసుకొచ్చినాడు. అందుకోసమే దేవుడు గొడ్డలి తీసుకొచ్చినాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నీకు ఒక సమయం, నాకు ఒక సమయం, మనందరికీ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దయచేసి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఒక మనుషుని ద్రాక్ష తోట ఉండిందట. అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. ఆ నాటింది చాలా సంవత్సరాలు అయింది. అంటే ఎవరైనా చెట్టు పెట్టిన వెంటనే కాయలు చూడరు కదా. అది నాటాడు, కొన్ని దినాలు దాన్ని పోషించినాడు, దానికి మందేసినాడు, దానికి సమయం ఇచ్చినాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ యజమానుడు ఇప్పుడు చూద్దాం దీనికి మంచి కాయలు ఏమైనా వచ్చి ఉంటాయేమో అని అనుకున్నాడంట. అది ఆ సంగతి సమాచారం. ఆయన కాయలు వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏమీ ఒక్కటి కూడా దొరకలేదు. ఒక్కటి కూడా ఆయనకి దొరకలే. ఇన్ని దినాలు ఎదురు చూస్తూ వచ్చినాడు.
ప్రియులరా, యెరూషలేము ప్రార్థనా మందిరం ఎప్పుడు 1984లో కట్టబడింది అని చెప్పేసానంటే 84 నుంచి ఈ దినం వరకు కూడాను ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది చెప్పారు అండి? అదొక 16, ఇదొక 24, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు గడితే ఏనా ఫలాలు? 40 సంవత్సరాలు దేవుడు ఎతికి 40 సంవత్సరాలు యెరూషలేమును కాపలు కాస్తే ఇవేనా ఫలాలు? 40 సంవత్సరాల్లో మా ఇంట్లో నేను పుట్టాను, నా కొడుకు పుట్టాడు, కొడుకు కితులు పుట్టారు, అట్లా టప 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 ఎన్ని పెరిగిపోతే దేవుని మందిరంలో ఎందుకు పెరగట్లేదు? పెరిగినాయా? తరిగిపోయినాయా? ఇక్కడ ఒక మందిరం నాటిన తర్వాత అందులో మిమ్మల్ని మొక్కలుగా పెట్టిన తర్వాత మీ ఫలాలన్నీ కూడా ఏమైనాయి? 40 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి చూసినప్పుడు ఒక్కటి కూడాను దొరకలేదట. ఒక్కటి కూడా. అప్పుడు నాటిన చెట్టే అలానే ఉంది. ఆ చెట్టుకు ఒక కాయ లేదు, ఒక పనికి వచ్చేటువంటి ఒక్క ఫలము లేదు. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకైతేనే ఆయన ఏం చేసినాడు? చదువు తల్లి తర్వాత కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. అది సంగతి. అందుకని గొడ్డలు వచ్చింది. యజమానుడు చెప్పినాడు కాబట్టి గొడ్డలి చెట్టు వేరే దగ్గరికి వచ్చింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది సరైన పనేనా కాదా? నాకు వినపట్లే బ్రదర్స్. సరి అనేదేనా? ఇప్పుడు గొడ్డలి ఏం చేయాలి? నరికివేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూడండి. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలని చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలని చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కాబట్టి ఏం చేయమన్నాడు? పనికి మాలిన చెట్టును నరికి అగ్నిలో వేయబడాలి. అందుకోసం ఆయత్తమైనాడు యజమానుడు. ఆ చెట్టు మంచి ఫలాలు ఫలించట్లేదు కాబట్టి ఏం పేరు పెట్టాడు దానికి? పనికి మాలిన చెట్టు. పనికి అంటే ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే యూస్లెస్ అన్నట్టుమాట. నువ్వు పనికి వచ్చేవాడువా, పనికి రానివాడవా? ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎటువంటి చెట్టును? నేను నరికివేయబడవలసిన వాడినా, లేకపోతే నేను ఉంచవలసిన వాడినా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. మనకి హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? అవసరమా? నాలో, మా ఇంట్లో, మా సంఘంలో దేవునికి పనికి వచ్చేటువంటి ఫలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన వెతకి వచ్చినాడంట. లేఖను సెలవిస్తుంది, ఒక్కటి కూడాను లేదు. ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని గురించి కూడాను దేవుని యొక్క లేఖను సెలవుస్తుంది, ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని చెప్పి సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ ఏం చేసి చెప్పండి అమ్మా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చినాడు, యు ఎంజాయ్, సమస్తము నీకు ఇచ్చినాడు, నువ్వు అనుభవించు, ఈ భూమిని నింపు అని చెప్పేసినాడు. కానీ మన వేరు చెడ్డదైనందున మన లోపల ఆయనకి ఇష్టమైనటువంటి ఒక్క ఫలము కూడాను లేనప్పుడు ఆ యొక్క చెట్టును నరికివేయమని చెప్పేసి ఆ యజమానుడు ఆజ్ఞాపించినాడు. ఆ యొక్క యజమానుడు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది? దయచేసి చూడండి. 8వ అధ్యాయం లూకా 13:8. అయితే అయ్యా, చూసారా? అయ్యా ఎవరు? తోటమాలి. ఆ రోజు వరకు నీళ్లు పోస్తూ వచ్చినటువంటి తోటమాలి, ఆ యజమానుడి మాట వింటూ వచ్చిన తోటమాలి, ఆయన చెప్పిన రీతిగా సమస్తము కూడాను దాని చుట్టూ తవ్వి దానిని పాదు చేసి కంచె వేసి కాపు కాసి చెప్పిన పని చేసినటువంటి తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయనేమో నరికేయ్ అని గొడ్డలు తీసుకొచ్చేస్తే తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. అయ్యా ఈ సంవత్సరం ఉండనే అయ్యా. ఇన్ని రోజులు నువ్వు చూసినావు నిజమే, ఒక్క పండు కూడా పండలేదు నిజమే అయ్యా. ఈ సంవత్సరం ఉండని అయ్యా, నేను తీసుకుంటానయ్యా బాధ్యత, నేను దానికి తిరిగి నీళ్లు పోస్తానయ్యా, నేను దానికి ఎరువు వేస్తానయ్యా. తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఎవరో తెలుసా తోటమాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు పనికి మాలినటువంటి మనల్ని ఆయన బాధ్యత తీసుకొని తండ్రి అయినటువంటి దేవుని వేడుకుంటున్నాడయ్యా. ఈ సంవత్సరం ఉండని అయ్యా, ఈ సంవత్సరం ఉంటే నేను మళ్ళా నీళ్లు పెడతా, నేను మళ్ళా ఎరువు వేస్తా, నేను మళ్ళా దాన్ని కాపు కాస్తా, నీకు వచ్చే సంవత్సరమైనా మంచి ఫలం వచ్చేటట్టుగా చూస్తానయ్యా. తోటమాలి వేడుకున్నాడు కాబట్టి తండ్రి కనికరించి, లేదురా ఈ విధంగా ఈ యొక్క చెట్టు ఇక్కడ పెడితే ఈ భూమికి భారం, పక్క చెట్టుకి నష్టం, పక్క వాళ్ళకి నష్టం, చెడ్డవాడు ఉంచకూడదు, చెడ్డదాన్ని తీసివేయాల్సిందే అని చెప్పినప్పుడు మనల్ని బట్టి ఆయన వేడుకుంటూ వచ్చినాడు. మన బలహీనతలను తన మీద వేసుకున్నాడు, మన యొక్క చేతగానితనాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన బలహీనుడైనాడు. నీకు నాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన తన మీద వేసుకున్నాడని యెషయా గ్రంథకర్త చెప్పినట్లుగా ఆ తోటమాలి మనందరికీ రావాల్సినటువంటి ఆ శిక్షను తండ్రి దగ్గర బతిమాలుకొని, అయ్యా నన్ను బట్టి దాన్ని వదిలిపెట్టయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా అని తండ్రిని బతిమలాడుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం 2025వ సంవత్సరంలో ప్రవేశించడానికి ఆధిక్యతను పొందినాం. ప్రియులరా, అర్థమైందా? మనలో ఏ గొప్పతనం లేదు. మనకు బదులుగా మన తండ్రి అయినటువంటి దేవుడు విరుద్ధంగా మనం చేసినటువంటి పనులకు కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన ఏమంటున్నాడండి? నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం. అయ్యా మోషే తన దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వెళ్ళి ఏమని బతిమిలాడుకున్నాడో తెలుసా? అయ్యా నీ మహాశక్తి వలన, నీ బాహుబలం వలన రప్పించినటువంటి నీ ప్రజల మీద నీ కోపము మండలేలా. అయ్యా నీ కోపపడద్దయ్యా. నిజమే, వీళ్ళకి ఇన్ని చేసావు, వాళ్ళ యొక్క ఆకలి తీర్చావు, వాళ్ళకి శ్రమలో మీరు తోడుగా ఉంటున్నావు. ఇశ్రాయేలుకి ఏ విధంగానైతే పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా ఉన్నాడో, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడా లేదా? గడిచినటువంటి కాలములన్నీ కూడాను ఏమాత్రము ఆహారంలో నీకు కొరత రానిచ్చినాడా? నీ ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ రాకపోకల విషయంలో, నీవు ఆలోచించిన ప్రతి విషయంలో కూడాను దేవుడు నీకు మేలు చేస్తూ వచ్చాడా లేదా? కానీ నీవు వచ్చిన ఫలం ఏంటి? అయ్యా నువ్వు చేసినటువంటి వాటన్నిటి బట్టి కోపం తెచ్చుకోవకు నాయనా. నీ బాహుబలిని బట్టి, నీ మహాశక్తిని బట్టి దయచేసి ఈ ప్రజల మీద నీ కోపం ఉండకుండా చూసుకొని, అయ్యా వాళ్ళు మరి ఇక మీదట ఈ సంవత్సరం వాళ్ళు బాగు చేసుకుంటారేమో కాదు, నేను వాళ్ళని బాగు చేస్తాను అని బాధ్యత తీసుకున్నాడు తోటమాలి. ఆ విధంగా బతిమలాడుకుంటూ వచ్చినాడు. ఆయన బతిమలాడుకున్నాడు కాబట్టి ఈరోజు మన క్రొత్త సంవత్సరంలో ప్రవేశించగలిగినాం. మన గొప్పతనం కాదు, మన మంచి ఏమి లేదు, మనలో ఏమాత్రము మంచి లేనటువంటి ఈ పరిస్థితులలో మనమందరం కూడాను కాల్చివేయబడటానికి మాత్రమే అర్హత కలిగినటువంటి ఈ విషయంలో ప్రియులరా, మనమందరం కూడాను మరి ఈ విధమైనటువంటి పాపమును భరించవలసినటువంటి పరిస్థితుల్లో, కొట్టివేయబడాల్సిన పరిస్థితుల్లో కుమారుడైనటువంటి క్రీస్తు మనకు బదులుగా విజ్ఞాపన చేస్తూ బతిమలాడుకుంటూ వచ్చినాడు. అని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన బతిమలాడుకున్నాడు కాబట్టి మనల్ని ఆయన క్షమించినాడు. ప్రియ సహోదరుల సహోదరి, అలాగిన మరి క్షమించినటువంటి విధంగా కుమారుడైనటువంటి క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? శుభానికి మరి ఎందుకు ఈ చెట్టు కాయలేదు అని చెప్పేసి కింద వరకు వెళ్ళినాడు. కింద వరకు వెళ్తే ఆయన చూసింది ఏంటంటే వేరు చెడిపోయింది. కాబట్టి ఈ వేరు చెడిపోయినప్పుడు మరి వీళ్ళు దీన్ని ఎట్లా బాగు చేయాలని చెప్పి దేవుడు తలంచినాడు. ప్రియులరా, ఆయన అద్భుతకరుడు,
ఆయన ఆ వేరులో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆ వేరులో ఉన్నటువంటి చెడుగును తొలగించిన నిమిత్తమై ఆయన ఏం చేసినాడంటే, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఈ చెట్టును నరికేసినాడు. ఏ చెట్టుని? వేరు దగ్గర నరకలే. ఏది? ఫలింపనటువంటి చెట్టుని వేరు దగ్గర నరకలే, కొమ్మ నరికినాడు. కొమ్మ నరికేసేసి దాన్ని తీసుకొచ్చి ఏం చేసినాడు తెలుసా? దాన్ని తీసుకొచ్చేసి ఆయన ఏం చేసినాడు? కొమ్మను నరికేసేసి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మంచి ద్రాక్ష చెట్లు ఆ యొక్క కొమ్మను తీసుకొచ్చి, ఏ మంచి ద్రాక్ష చెట్లు కూడాను చిన్న భాగం నరికేసి, ఈ నరికినటువంటి ఈ అక్కడ చెప్పబడినటువంటి భాష ఏంటంటే, అడవి ద్రాక్ష చెట్టుగా ఉన్నటువంటి నిన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి యేసయ్యలో ఆయన శరీరాన్ని చీల్చి నిన్ను పనికిరానటువంటి దానిని నరికివేసి తీసుకొచ్చి ఆయన మంచి ద్రాక్షవల్లిలో పెట్టి అంటుకట్టినాడు. అది రోమా 11వ అధ్యాయంలో మాటలు వ్రాయబడి ఉన్నాయి. నీకు నిజంగా నీ స్వభావం అడవి చెట్టు. ఆ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరు అడవి చెట్లు. అడవి చెట్లు అంటే కారు ద్రాక్షలు కాసేవాళ్ళు, పిచ్చి ద్రాక్షలు కాసేవాళ్ళు, విషాన్ని కుమ్మించేటువంటి వాళ్ళు. కానీ దేవుడు మిమ్మల్ని నరికి వేయబడి అగ్నిలో కాల్చివేయబడటానికి అప్పగించలేదు. కానీ మన ఎడల ఆయన కరుణించి కటాక్షించిన వాడై మనలో ఉన్నటువంటి చెడు వేరును తీసివేసి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ప్రక్కలో తన యొక్క గాయములలో ఈ యొక్క చెట్టును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీనిని అంటు కట్టినాడు. అంటు కట్టడం అంటే తెలుసా మీకు? అంట్లు కట్టడం కాదు, అంటు కట్టడం అని చెప్పేసి అంటే ఒక చెట్టును నరికి ఇంకొక చెట్టును దాని లోపల మంచి దానిలోకి పెట్టినట్లయితే, మీరు నర్సరీకి ఎప్పుడైనా వెళ్ళారా? నర్సరీకి వెళితే మంచి మంచి మరి పుష్పాలు, రకరకాల కలర్ నిజంగా ఏంటంటే ఈ యొక్క ఈ దినాల్లో బాటనీ చాలా అన్ని సబ్జెక్టులు, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి అనుకోండి. కానీ బాటనీలో ఏంటంటే నర్సరీకి పోతే తెలుస్తుంది, అద్భుతమైనటువంటి కళాక్షేత్రాలు కనపడుతుంటాయి. అందులో ఎర్రటి గులాబీ ఉంటే మొట్టమొదటి అన్నీ ఎర్రగానే ఉండేవి. కానీ ఇందులోనే ఒక లేయర్ ఎరుపు, ఒక లేయర్ తెలుపు, ఒక లేయర్ పసుపు అనేటువంటి దాకా చేస్తారన్నమాట. ఏంటంటే ఇవన్నీ కూడా గ్రాఫ్టింగ్లో చేస్తుంటారు. అర్థమైందండి? అలాగే మన భోజనం చేసేటువంటి పిండి పదార్థాలు ఉన్నాయి చూశారు. వరి, ఇంతకుముందు వ్యవసాయదారులు ఎవరు ఉంటే తెలుస్తుంది. మరి నేను మీకు అన్ని వ్యవసాయం చెప్పలేను కదా. ఇప్పటికీ ఒక కంకిలో 100 గింజలు ఉంటాయి. కానీ ఆ 100 గింజల్ని శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దానికి కావాల్సినటువంటి యొక్క సంగతులన్నీ చేసేసి ఒక దాంట్లో 200 గింజలు వచ్చేటట్టు చేస్తారన్నమాట. ఇంతకుముందు 6 మాసాల పంట, మరి పెద్దవాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు ప్రతి 3 మాసాలకి 2 మాసాలకి పంట వచ్చేటట్లుగా చేస్తున్నమాట. ఎందుకంటే అధిక దిగుబడి కోసం అనేకమైనటువంటి గ్రాఫ్టింగ్లు చేస్తున్నారు. అర్థమవుతుందండి? ఆ కొమ్మ, ఈ కొమ్మ, ఈ చెట్టు, ఆ చెట్టు అని చెప్పేసి. మీకు తెలుసో తెలీదో ఒక ఆయన ఒక చెట్టు కనిపెట్టినాడు. ఆ చెట్టు ఒకటే చెట్టు. ఆ చెట్టులో ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఫలాలు రావాలి. అంతేనా మీకు? అంతేనా కదా? జామ చెట్టు నాటితే జామ ఫలాలు, మామిడి చెట్టు నాటితే, దానిమ్మ చెట్టు నాటితే. కానీ ఆయన కనుగొన్నటువంటి శాస్త్రం, ఆయన శాస్త్రవేత్త, నిజంగా ఇది జోక్ చేయట్లేదు. ఆ ఒక చెట్టు నాటితే అందులో మామిడికాయ, జామకాయ, దానిమ్మకాయ అన్ని కాయలు అందులో వస్తున్నాయి. నారింజ కాయలు కూడా వస్తున్నాయి. నారింజ అంటే ఆరెంజెస్, ఇవి కూడా వస్తున్నాయి ఆ చెట్టులో. అది ఈ దినాల్లో ఇటువంటి గ్రాఫ్టింగ్ వర్క్ చేసి మనలో ఉన్నటువంటి చెడ్డ అంతటినీ కూడా తొలగించడం కోసం యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సైడ్లో పక్కలో బొట్టు పొడిచినప్పుడు మనల్ని తీసుకొచ్చి అందులో గ్రాఫ్ట్ చేసినాడు. గ్రాఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఉన్నటువంటి సారం మనలోకి వచ్చి అడవి లక్షణాలు అంటే అడవి చెట్టు, చెడ్డ చెట్టు, విషపు చెట్టు, మరి కారు ద్రాక్షలు కాసేటువంటి లక్షణాలన్నింటినీ పోగొట్టి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా క్రీస్తు ప్రభువు మార్చడం కోసం వ్యవసాయదారుడి దగ్గర అనుమతి తీసుకొని మన కొరకై ఆయన నూతనమైనటువంటి విధంగా నూతనమైనటువంటి కార్యములు మన లోపల జరిగింప చేసినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఏమాత్రం కూడాను మంచిది లేదు. మంచిది లేనటువంటి సమయంలో మంచిని చేయాలని, మంచిది లేదు కానీ మంచిని ఆయన చేయాలని చెప్పి సంకల్పించినాడు. కాబట్టి అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని నాయనా అని బతిమలా ఆడుకొని మనకు ఈ యొక్క 2025 సంవత్సరాన్ని ప్రభు దేవుని కృపను బట్టి ఎక్స్టెండ్ చేసినాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 38వ వచనం. కీర్తనలు 78
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. అది సంగతి. ఆయన వాత్సల్యపూర్ణుడు. ఎందుకని? నా అవసరం ఆయనకేమొచ్చింది? నన్నెందుకు ఆయన బతికినిచ్చినాడు అని అంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ప్రియులరా, మీ ఇంట్లో మీ కొడుకు తాగి వచ్చాడు, మీ ఇంట్లో మీ అమ్మాయి మీకు ఇష్టం లేని పని చేసింది, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పోన్లే పాపం అనుకుంటారా లేదా? మనుషులైనటువంటి మీరే అట్లా అనుకుంటే దేవుడు తన సొంత చేతులతో సొంత రూపంతో సృష్టించినట్టు మనం ఎంత చెడిపోయిన వాళ్ళమైనా కూడాను ఆయనకు మన మీద వాత్సల్యత ఎక్కువే, పాశ్యం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఆయన అంటారన్నమాట, తల్లి అయినా మర్చినా కూడా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పినటువంటి దేవుడు వాత్సల్య సంపూర్ణుడు. ఆ వాత్సల్య సంపూర్ణుడు అంటున్నాడనమాట, వారిని నశింపజేయక వారి దోషమును ఏం చేస్తానంటున్నాడు? పరిహరించడం కోసం ఈ సంకల్పం. ఆ దోషం అంతటిని కూడాను కడిగివేయటం కోసం ఆయన యొక్క సంకల్పం. ప్రియులరా, ఆయన మనలో ఉన్నటువంటి దోషాన్ని కడిగివేయటం కోసం ఇష్టపడ్డాడు. ఆయన అందుకొరకై అనుమతి కోరాడు. మనకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు ఇప్పటి వరకు ఒప్పుకుంటూ వచ్చినావు. ప్రభువా, నిజమే, నా గురించే నువ్వు మాట్లాడినావు, నేను ఆ విధంగా ఏమాత్రము తగినటువంటి వాడను కాను, నేను ఏమాత్రం కూడా పనికిరానటువంటి దానను అని చెప్పేసి, నేను విశ్వాసఘాతకురాలను, నేను విశ్వాసఘాతకుడును అని చెప్పి ఒప్పుకుంటూ వచ్చినావు. మరి ఈ విషయంలో కూడాను నిన్ను ఎటువంటి పరిస్థితులలో మరి దేవుడు నిన్ను కనికరించినాడో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి నిన్ను గురించి బతిమలాడుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అయ్యా నిన్ను బట్టే కదా నేను ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించానయ్యా, నువ్వు లేకపోతే నేను ఇప్పుడు నశించేవాడను, నశించేదానని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దామా? ఈ కొద్ది తలంపులతో ప్రభు దగ్గరికి వెళదామా? ముగింపులో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 48:9. యెషయా గ్రంథం 48:9 వాక్, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, రే నువ్వు ఈ పనికి మాలిన వాళ్ళ కోసం నువ్వు బతిమలాడుతున్నావు నిజమే, కానీ నేను దేవుడును, నాకు కోపం వస్తే ఒక్కడు కూడాను ఉండడు. కానీ నేను ఎందుకు బిగబట్టుకుంటున్నాను తెలుసా? నేను ఎందుకు నా కోపం రగులుకోకుండా చేసుకున్నాను తెలుసా? నా కీర్తి నిమిత్తం. అంటే మనం అంటాం కదా, నా పరువు గంగలో కలిపావు కదరా, నా పరువు తీసావు కదరా, నా కడుపున చెడబుట్టావు కదరా అని అంటుంటాం కదా మన పిల్లలు తప్పు చేస్తే. ప్రభు అంటున్నమాట, మీరు చేసినటువంటి దాన్ని బట్టి నా నామం అవమానపరచబడకూడదు కాబట్టి నా పేరు నిమిత్తమే, నా కోసమే మిమ్మల్ని ఉండనీయటానికి ఇష్టపడ్డాను. నా పేరు కోసమే, ఆయన కీర్తి నిమిత్తం. మళ్ళీ ఒకసారి చదువుతా మాట, నిన్ను నిర్మూలం చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా పేరును బట్టి వాళ్ళ దేవుడు సంహరించినాడంట. ప్రియ సహోదరుల సహోదరి గమనించండి, మన దేవుడు ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మిగిలినటువంటి దేవుళ్ళు చెప్పేది ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ మన దేవుడు అట్లా కాదు. మనలను ఏమాత్రము నశించుట ఆయనకు ఇష్టం లేదు. లూకా 19 ఏం చెప్తుంది? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మన దేవుడు మిగిలినటువంటి దేవుళ్ళ కంటే కూడాను ప్రత్యేకమైనటువంటి వాడు. నశించినటువంటి దానిని వెదకి రక్షించడం కోసం, తిరిగి నీకు నూతన జీవం ఇవ్వటం కోసం, తిరిగి నిన్ను బాగు చేయటం కోసం, తిరిగి నీలో మంచి లక్షణాలు కలిగినటువంటి ఫలంగా చెట్టుగా నిన్ను చూడటం కోసం ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. నా పేరు నిమిత్తమే, నా కీర్తి నిమిత్తమే నేను మిమ్మల్ని చనిపోకుండా చూస్తూ వస్తున్నాను. ప్రియ సహోదరుల సహోదరి, ఇంత గొప్పగా మనను కనికరించినటువంటి ఆ దేవుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం. మరి తలంపులు ఇలాగా వస్తూ ఉంటాయి, కానీ మరి మీరేమో కొంచెం నిద్రపోవటానికి పొజిషన్ అనుకోండి. ఎస్, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం, 22వ వచనం నుంచి చదువుతాలి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగకుండా నిలుస్తుంది కాబట్టి మనము నిర్మూలము కాలేదు. ఎందుకని? ఆయన కృప కలిగిన వాడు.
అంత మాత్రం కాదు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాలేదు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన పైన పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. మన మీద అంట రోజు రోజు కూడా పోన్లే పాపం, నిన్న క్షమించేసిన, పోయిన సంవత్సరం క్షమించిన, ఈ సంవత్సరమైనా అని ఆయన మన మీద వాత్సల్యతను నూతనంగా రోజు రోజు పుట్టుకుతున్నటువంటి దేవుడు. అర్థమవుతుందండి ఎందుకు దేవుడు మనల్ని వండించినాడు అని అంటే, ఈ లక్షణాలన్నీ కూడా దేవుడిలో ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుడిని మన దేవుడిగా మనం కలిగి ఉంటున్నాం. అందుకోసమే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. మన యొక్క మంచి వేర్లు మంచి ఫలాలని కాదు, కానీ దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మాత్రమే మనం నూతన సంవత్సరంలో ప్రవేశించుంటున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అనుమతించినటువంటి ప్రభువా, నీ నామము నిమిత్తమే కదయ్యా నన్ను నిర్ణయించినావు, నీ కీర్తి నిమిత్తమే కదా నన్ను నిర్ణయించినావు. నేను ఇక మీదట సరిదిద్దుకున్న వాడిగా ఉండి మంచి ద్రాక్ష ఫలంగా, నీకు ఉపయోగకరంగా, నీకు సంతోషాన్ని, నీకు ఇష్టాన్ని, నీకు తృప్తిని, నీకు ఆనందాన్ని కలిగించేటువంటి బిడ్డగా, ఫలంగా నేను ఉంటానని మరి ప్రభువుకు మనం సమర్పించుకుందామా? ఇటువంటి తలంపులతో ఆరాధనలోనికి వెళదాం. దయచేసి ఆరాధనకు సిద్ధపడండి.